భాగం దేవేభ్యో విదదాద్ధాయింద్ర చంద్రమాస్తిధతి దీర్ఘమాయు. త్రిపుర సుందరి అంబికా సమేత సత్రమౌళీశ్వర శివ ప్రసాదేన సర్వాభీష్టఫల సిద్ధిరస్తు. ఇష్టకార్య సర్వాభీష్టో క్షేమో వస్తు. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. నిజం నిలకడ మీద తెలుస్తుంది అని అంటారు, కానీ అది ఎప్పుడు పాత సామెత ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నిజం ప్రచారంతో ఓదర కొట్టేసినప్పుడు మాత్రమే అది నిజం అనిపిస్తుంది, దాన్నే నిజమని ప్రజలు నమ్ముతారు అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు చూస్తే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏదైతే కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఏదైతే ఉందో గట్టిగా వినిపించే వాయిస్ వల్ల, వాళ్ళదే దాదాపుగా మెజారిటీ వాయిస్ అవటం వల్ల, మెజారిటీ మీడియా అవటం వల్ల వాళ్ళు చెప్పేది పదే పదే వాళ్ళు చేసే కామెంట్స్ అవి నిజమని నమ్మడానికి ఎక్కువ అవకాశం ఉంది ఒక వర్గం ప్రజల్లో. అందరూ అని మనం అనలేం కానీ ఇప్పుడు తిరుమల లడ్డూలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి అంశం మీద రకరకాల కథనాలు రాశాయి అనుకూల టీడీపీ అనుకూల మీడియా. రోజు డిబేట్లు పెట్టడం, ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దాంట్లో జంతు కొవ్వు కలిసింది అని చెప్పడం, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళాయి. విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టు స్పెషల్ సిట్ వేసింది. సిబిఐ ఆఫీసరు అండర్లో స్పెషల్ సిట్ వేయటం కూడా జరుగుతుంది. దర్యాప్తు జరుగుతోంది అది. కానీ ఈలోపే ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు రోజుకొక కథనం వండి వార్చడం అనేటువంటిది ఆ మీడియాకి అలవాటు అయిపోయింది. ఇది దొరికింది, అది దొరికింది క్లూ, దీంట్లో సుబ్బారెడ్డి గారు పిఏని అరెస్ట్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, ఇది నెయ్యే కాదు ఇది ఒక రకమైన కెమికల్ అని తెలిసింది, ఇలా రకరకాల కథనాలు రాస్తూ మధ్యలో ఎవరైతే ఆ టైంలో చైర్మన్గా ఉన్నారో టీటీడీ చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారి మీద విపరీతమైనటువంటి కథనాలు రాసి తద్వారా వైవి సుబ్బారెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ ఇమేజ్ని టార్నిష్ చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పేసి అసలు సుప్రీంకోర్టే అంది, మీరు మతాన్ని ఇది రాజకీయాలతో ముడిపెట్టద్దు, దేవుణ్ణి రాజకీయాలకు లాగద్దు అని చాలా సీరియస్గా చెప్పినా కూడా తర్వాత కూడా వాళ్ళు ఏమాత్రం మార్చుకోలేదు. ఇప్పుడు తాజాగా ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు వైవి సుబ్బారెడ్డి గారు. ఈ విషయంలో ఆయన ఒక పరువు నష్టం దావా వేశారు. 10 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేశారు. ఏంటి అని అంటే తన మీద తప్పుడు కథనాలను ప్రచురించి వార్తా కథనాలను ప్రసారం చేస్తూ తన ఇమేజ్ని, తన పరువుకి నష్టం భంగం వాటిల్లేలాగా కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి అని చెప్పేసి ఆయన పరువు నష్టం దావా ఒకటేశారు. ఆ పిటిషన్ మీద ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా చాలా స్ట్రాంగ్ గా ఢిల్లీ హైకోర్టు కామెంట్ చేసింది ఏంటంటే, ఈ రోజు నుంచి మొదలుకుని అంటే ఇవాళ జనవరి 2వ తారీఖు నుంచి మొదలుకుని ఈ తిరుమల లడ్డు నెయ్యిలో జరిగినటువంటి కల్తీ అంశం మీద, ఇది కోర్టులో ఉన్న అంశం కాబట్టి దీని మీద వచ్చే వార్తా కథనాలను కానీ లేకపోతే కామెంట్లను కానీ ఏ రకమైనటువంటి ఇవి చేసినా కూడా ఇది కోర్టు ఆదేశాలకి వ్యతిరేకంగా అవన్నీ పరిగణనలోకి తీసుకోబడతాయి. వాటికి తప్పకుండా మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చాలా ఘాటుగా మీడియా సంస్థల్ని వార్న్ చేసింది ఢిల్లీ హైకోర్టు. అసలు ఆ కోర్టు దీంట్లోకి వివరాల్లోకి వెళ్లే ముందు అసలు సుబ్బారెడ్డి గారు ఆయన యొక్క నేపథ్యం ఒకసారి మనం తెలుసుకుందాము. వైవి సుబ్బారెడ్డి గారు దంపతులు ఎవరైతే ఉన్నారో, వైవి సుబ్బారెడ్డి గారు, స్వర్ణలత మేడం గారు, ఆవిడ పేరు స్వర్ణలతమ్మ, వాళ్ళు దంపతులు ఇద్దరు కూడా చాలా నిష్ఠాగరిష్ఠులు, నిత్యం హైందవ సంస్కృతిలో పూజలు ఆచరించేటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాగే గోపూజ చేస్తారు ఇప్పుడు కూడా. ఇక స్వర్ణలతమ్మ గారు అయితే ఆవిడ ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా ఇచ్చేటువంటి అంతటి జ్ఞానం ఉంది ఆవిడకి. ఆవిడ ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి, వినొచ్చు. ధ్యానం అనేది మనం చాలా మంది అనుకుంటుంటాము, అది ఏంటో మనకు తెలీదు. ధ్యానం కళ్ళు మూసుకుంటానే నిద్ర వచ్చేస్తుంది, లేకుంటే ఆలోచనలు వస్తాయి, అందుకనే మనం చేయలేము అని అనుకుంటుంటాం. కానీ ధ్యానం అనేది మన ఆత్మస్వరూపాన్ని మనం చూసుకోవడమే ధ్యానం అంటే. కానీ మనం ఆత్మని ఎప్పుడో మరుగుపరిచేసుకున్నాం, మన ఆత్మని మనం మర్చిపోయాం. మన స్వస్వరూపమైన ఆత్మస్వరూపమైన పరమాత్మను మనం మర్చిపోయినాం. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ శ్వాసతో మనము ఎప్పుడైతే లింక్ ఏర్పరచుకుంటామో, దేవుడికి మనకి ఉండే లింక్ శ్వాస ఒక్కటే. అంటే ఆ శ్వాసకి మనకి పరమాత్మకు మనకు లింక్ ఉందన్నమాట. అది మనకు వేదాలన్నీ అవే చెప్పినాయి.
దేవుడు అవ్యక్త స్వరూపంలో లోపల మనలోనే ఉంటాడు. మనం ఆ లోపల ఉన్న ఆత్మతో అనుసంధానించబడాలంటే మనం ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటేనే మనకు ఆయనకి ఒక విధమైన అనుబంధం అనేది ఏర్పడుతుంది. వైవి సుబ్బారెడ్డి గారు చాలా నిష్ఠాగరిష్టంగా ఆయన టిటిడిలో తనకి సేవ చేసే భాగ్యం లభించడం వల్ల తన జన్మ సుకృతం అయింది అనేటువంటి భావించినటువంటి వ్యక్తి. ఆయన టిటిడి చైర్మన్ గా తనని నియమించడం అనేటువంటిది నిజంగా తన పూర్వజన్మ సుకృతం, శ్రీవారి సేవ చేసుకునేటువంటి భాగ్యం లభించింది అని చెప్పేసి ఆ దంపతులు ఎంతో మురిసిపోయారు. సో వాళ్ళ హయాంలో చాలా జరిగాయి టిటిడిలో. అది ప్లాస్టిక్ నిషేధించడం కానీ, రకరకాల ఇంకా శ్రీవాణి ట్రస్ట్ పెట్టడం కానీ, అసలు కరోనా టైంలో కూడా ఎక్కడ నిత్య కైంకర్యాలు, నిత్య విధులు ఎక్కడ ఆగకుండా కూడా వాళ్ళు చేసినటువంటి టిటిడిని నడిపించినటువంటి తీరు, ఇవన్నీ కూడా ఎంతో మంది ప్రశంసించారు. అవన్నీ ఆ దంపతుల మీద ఇలాంటి నిందలేసి లేనిపోనివన్నీ రాసి విచారణ చేస్తున్నారు. విచారణ జరగనివ్వండి, ట్రాన్స్పరెంట్ గా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విధంగా, ఈలోపు జనాల్ని తప్పుదారి పట్టించే విధంగా చిలవలు పొలవలుగా అదొకటి ఇదొకటి రాసి ఆయన పరువుకి భంగం వాటిల్లేలాగా, అసలు పరువు భంగం అంటే అసలు మామూలు విషయం కాదు ఇది. వాళ్ళు ఏదైతే నిత్యం దైవారాధనలో ఉండేటువంటి వాళ్ళని దేవుడికి విరుద్ధంగా ఇలాంటివన్నీ చేశారు అని వాళ్ళ మీద అభాండాలు వేయటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి విషయం. వాళ్ళ విషయంలో ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారి దంపతులు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు హైందవ సాంప్రదాయాల్ని తూచా తప్పకుండా పాటించేటువంటి దంపతులు వాళ్ళిద్దరూ. అలాగే అలాంటి వ్యక్తి మీద ఇలాంటి నిందారోపణలు అవి చేయడంతో ఆయన తీవ్రంగా మనస్తాపం చెంది ఆయన ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు ఈ విషయంలో. సో ఢిల్లీ హైకోర్టు తాజాగా విచారించి తిరుమల లడ్డూలో వాడినటువంటి నెయ్యి కల్తీ అయింది అనే ఆరోపణ మీద నేటి నుంచి పబ్లిష్ అయ్యే వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్టులకి తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వైవి సుబ్బారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ మీద విచారించినటువంటి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురించారు అని, తక్షణం వాటిని తొలగించాలని రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు 10 కోట్ల పరిహారానికి దావా వేశారు. దీని మీద శుక్రవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అమిత్ బన్సాల్ విచారణ జరిపారు. ఇదివరకు ప్రచురించిన కథనాల మీద కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. తదుపరి విచారణ జనవరి 29కి వాయిదా వేశారు. కాబట్టి ఈ విషయంలో ఎప్పటికైనా సరే ఏదైతే ఒక వర్గం మీడియా ఉందో, ముఖ్యంగా టీడీపీకి అనుకూల మీడియా ఏదైతే ఉందో ఏపీలో, వాళ్ళు ఇలాంటి కథనాలు లేదంటే ఇలాంటి తప్పుడు వార్తలు వైవి సుబ్బారెడ్డి గారి మీద కానీ, లేదంటే వైసీపీ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి ప్రచారాన్ని మానాలి తిరుమల లడ్డు వివాదం మీద అనేటువంటిది ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు దాదాపుగా స్పష్టం చేసింది. మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిందనే చెప్పుకోవాలి. మరి చూడాలి ముందు పరిణామాలు ఎలా ఉంటాయో.